పల్నాడు జిల్లా డీఎస్పీ హనుమంతరావు గారు తెలిపిన దీపావళి పండుగ సమీపిస్తున్న సందర్భంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పటాకులు పేల్చేటప్పుడు సురక్షిత దూరం పాటించాలని, పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పారు. అలాగే ఫైర్ సేఫ్టీ, పర్మిషన్లు, భద్రతా ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలని హెచ్చరించారు. ప్రజలు సురక్షితంగా, ఆనందంగా దీపావళి జరుపుకోవాలని డీఎస్పీ హనుమంతరావు గారు తెలిపారు. అమలాపురం ఏరియాలో బ్లాస్ట్ అయ్యి 6 చనిపోవడం చాలా విషాదకరమైన వార్త. మరి అలాంటిది రాకుండా ఉండాలంటే మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా ఉండాలి. చెప్తా ఉంటే కూడా రిపీటెడ్గా మీరు ఎక్కడ చేయాలో అవి చేయాలి, అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకొని చేస్తే ఎలాంటి ఇది జరగదు. ఏ జాగ్రత్తలు లేకుండా మీరు ఇక్కడికి తీసుకొచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఆటోమేటిక్గా యాక్సిడెంట్ జరిగితే ఇలాగే ఉంటుంది. దయచేసి ఎవరు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఏ చిన్న ఇది కూడా చేయడానికి లేదు, అట్లా పర్మిషన్ లేదు. మీరు అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇచ్చినటువంటి లైసెన్స్డ్ ప్రెమిసెస్ తప్ప ఎక్కడ కూడా పెట్టడానికి, 1 కేజీ పెట్టడానికి కూడా పర్మిషన్ లేదు. లైసెన్స్డ్ ప్రెమిసెస్లో కూడా మీకు ఇచ్చినటువంటి క్వాంటిటీకి సంబంధించి 1000 కేజీలు అయితే 1000 కేజీలు, 2000 కేజీలు అయితే 2000 కేజీలే పెట్టాలి తప్ప మీరు వేలు టన్నులు తీసుకొచ్చి అక్కడ కుక్కితే ఖచ్చితంగా అక్కడ బర్స్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ వ్యాపారస్తులు అందరూ సహకరించి ఆ యొక్క దీపావళి ముందు రోజు మనకున్నటువంటి ఆచారం ప్రకారం ఓన్లీ 2 డేస్ ముందు మీరు విడిగా ఒక స్కూల్ కానీ, ఒక కాలేజీ ప్రెమిసెస్లో కానీ, గ్రౌండ్లో కానీ మీరు ఒక్కొక్క షాప్ ఇవ్వడం, ఆ షాప్కి తగిన పర్మిషన్లు అన్నీ తీసుకొని, తగిన జాగ్రత్తలు తీసుకొని అక్కడ మాత్రమే లూజ్ సేల్స్ అనేదానికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది తప్ప మీరు ఎక్కడ పెడితే అక్కడ బజార్లో ఇష్టం వచ్చినట్టు తీసుకొచ్చి అమ్మేదానికి పర్మిషన్ లేదు. ఎవరు కూడా అలాంటి సాహసం చేయొద్దు. అలాగే దీపావళి సందర్భంగా పేరెంట్స్ అందరూ కూడా పిల్లల పట్ల తగిన జాగ్రత్త వహించి దీపావళి హ్యాపీగా, ఆనందంగా చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ.